హలో అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఏ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్‌ని 1 టమాటో ఎక్కువ అవసరం లేదండి. ఒక్క టమాటో తీసుకొని, కొంచెం పుదీనా తీసుకొని, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, అందులో లైట్‌గా ఆయిల్ వేసి, అవి ఆయిల్‌లో వేయించుకోవాలి. ఇలా చేస్తే చికెన్ కర్రీ అనేది గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుందండి. చాలామందికి చికెన్ కర్రీ గ్రేవీ పల్చగా వస్తుందంటారు గదా! ఇలా చేస్తే బాగొస్తుంది. ఇలా ఆయిల్‌లో వేయించాక, చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళా అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే వెండు కారం వేస్తాం కదా! సరిపోతుంది కారం. పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కొంచెం వేడయ్యాక అందులోనే మసాలా దినుసులన్నిటిని వేసుకోవాలి. మసాలా దినుసులనేవి సాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి అలా మనం వేసుకోవాలనుకున్నయన్నీ వేసుకోవచ్చు. వేసుకొని అవి ఆయిల్‌లో కాసేపు వేయించాలి. వేయించాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. మిక్సీ పట్టాం కదా ఇందాక ఆనియన్స్, టమాటో ఆ పేస్ట్‌ని ఇందులో వేసుకొని ఆయిల్‌లో బాగా వేయించాలి. వేయించాక అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించాలి. ఆ విధంగా వేయించాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి తీసుకోవాలి. చికెన్ మనం తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం కదా! ఆ చికెన్ని ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. ఆ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలపాలండి. మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ మూత పెట్టి మనం లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మంచిగుంటుంది. అగో చూడండి ఎలా కుక్ అయిందో. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక 10% అయితే సరిపోతుంది ఇంకా. అందులోనే మనం టేస్ట్‌కి తగ్గట్టుగా కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మళ్ళొక 2 మినిట్స్ కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేశాక దాంట్లోనే కొద్దిగా కొబ్బరి పొడి, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేసుకున్నాక కొబ్బరి పొడి కొంచెం మనం అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్ట్ బావుంటుందండి. స్టోరేజ్ కాకుండా అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్ట్ మంచిగొస్తుంది కర్రీ. ఈ విధంగా కొబ్బరి పొడి వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఎక్కువ అవసరం లేదు. ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే చికెన్ కర్రీ చాలా టేస్ట్‌గా రెడీ అయిపోతుంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.